హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిట్ టచ్. ఇవాళ మన రెసిపీ ఓట్స్ మీల్ చేసేద్దాం పదండి. ముందుగా ఓట్స్ మీల్ చేయాలంటే కావాల్సింది పాలు ప్యాకెట్, టోన్డ్ మిల్క్. తర్వాత ఈ పాలు తీసుకొని బోకులో వేస్తున్నాను. బోకులో ఎందుకు వేస్తున్నానంటే మా దగ్గర ఇండక్షన్ ఉంటుంది కదా, ఇండక్షన్ది దానిపైన వర్క్ అవ్వదు. సో అందుకే బోకులో వేస్తున్నాను. బోకులో వేస్తున్నారని బొగ్గాలనుకోకండి, మీల్ అయితే బాగుంటుంది. డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. స్విచ్ ఆన్ కరో, తర్వాత ఇక్కడ కూడా ఆన్ కరో, మర్చిపోయావు. తర్వాత మాన్యువల్ 500, ఇది చింపు. తర్వాత దీనిలోకి పాలు వేయండి. ఓ ఇంత పైకి వద్దు, మళ్ళీ కిందకి పడితే ఎందుకో అస్సాం అవుతుంది. కింద నుంచి వేయండి, ప్రయోగాలు వద్దు. పాలు ఒక నార్మల్ పాలు ఎలా కాంచుకుంటారో అలా కాంచుకోండి, సరిపోతుంది. ఎక్కువసేపు కూడా వద్దు, నార్మల్ మిల్క్. పొంగు వచ్చేంత వరకు. పొంగు వచ్చి మళ్ళీ దీనిపైన పొంగిచ్చారు, మొత్తం గబ్బులు వేసిపోతుంది. దీనిలో కొన్ని వాటర్ వేద్దాం. మీ దగ్గర ఏ వాటర్ ఉంటే అవి వేయండి. కిన్లీ, బిస్లరీ, టాటా వాటర్ ప్లస్ ఇవి. మా దగ్గర క్యాన్లో ఇవి ఉన్నాయి, సో ఇవి వేస్తున్నాం. పర్లేదు, మీరు టేస్ట్ కోసం అనుకుంటే ఎన్నన్నా వేసుకోండి. మేమైతే క్యాలరీస్ అయితే పర్ఫెక్ట్గానే ట్రాక్ చేస్తున్నాము. సో 50 grams ఓట్స్ వేద్దాం. ఓట్స్ అంటే మళ్ళీ ఓట్ అనుకుంటారు, ఈ ఓట్స్. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. 50 grams. క్యాల్కులేషన్ మిస్ అవ్వలేదు, ఎగ్జాక్ట్ 50 grams. మిల్క్ అయితే బాయిల్ అయిపోయాయి. దీన్ని ఇంకా ఓట్స్లోకి అయితే వేద్దాము. తర్వాత ఈ 50 grams ఓట్స్లోకి మిల్క్ అయితే వేద్దాం. తర్వాత ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్, యాపిల్ అండ్ బనానా విత్ సపోటా అన్న ట్రై చేయండి, బనానా విత్ యాపిల్ అన్న ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. బనానా అయితే కట్ చేసుకుంటున్నాను. బనానా అండ్ యాపిల్. ఓకే, తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న బనానా అండ్ యాపిల్. బనానా అయితే మ్యాక్స్ వేసుకోవడానికి చూడండి, ఎందుకంటే బనానానే ఎక్కువ ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ బనానాతో పాటు ఇంకొక ఫ్రూట్ ఏదో ఒకటి, ఏదర్ సపోటా కావచ్చు, యాపిల్ కావచ్చు, ఈ రెండిట్లో ఏదో ఒకటి మ్యాక్స్ బాగుంటుంది. ఈ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ బాయ్స్ అనే కాదు, గర్ల్స్ అనే కాదు, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఓన్లీ బాయ్సే ట్రై చేయాలి, గర్ల్సే ట్రై చేయాలి అట్లేంలే, పేరెంట్స్ కూడా ట్రై చేయొచ్చు. పండు ముసలైనా ఏదో డైలాగ్ ఉంటుంది, ఏదో గుర్తుకు రాలేదు, వద్దులే, బాగోదు మళ్ళా. నిండు గర్భిణి అయినా పండు ముసలైనా నువ్వైనా నేనైనా విచారించే పద్ధతి ఒక్కటే. అసలేం జరిగిందో తెలుసా నీకు? సో ఎవరన్నా ట్రై చేయొచ్చు ఇది. ఒక్కసారి ఈ మీల్కి అడిక్ట్ అయ్యారనుకోండి, మళ్ళీ అస్సలు వదులుకోలేరు. అసలు ఇంకేంద్రా అంటే బ్రేక్ఫాస్ట్ కూడా అసలు దోశ, ఇడ్లీ అవి కూడా ఏవి తినాలనిపించదు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇదంతా నైట్ సోక్ చేసి అంటే ఫ్రిడ్జ్లో ఉంచేయండి, మార్నింగ్ లేగానే తినేసేయండి. ఇంకోటి ఏంట్రా అంటే మన ఐటీ వర్కర్స్కి మ్యాక్స్ టైం అనేది ఉండదు. అంటే పొద్దున్నే లేయాలి, మళ్ళీ టిఫిన్ చేయాలి, టిఫిన్ ఎవరు చేసుకుంటారా, అలా ఇలా ఉంటుంది. సో ఈ మీల్ కూడా యాడ్ చేసుకోండి. ఏంటంటే నైట్ మిల్క్ బాయిల్ చేస్తారు, ఒక ఓట్స్ దాంట్లో వేసేస్తారు, యాపిల్ బనానా ఫ్రిడ్జ్లో పెట్టేయించాలి. తర్వాత ఇంకొకరు జిమ్కి ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళకి
జిమ్కి వెళ్ళే వాళ్ళని కాదు కానీ లేదంటే లావ్ అవ్వాలనుకున్న వాళ్ళు. సో సేమ్ ఇదే మీల్లోకి 1 టేబుల్ స్పూన్ పీనట్ బటర్ అండ్ కొంచెం 2 or 3 డేట్స్ ఆర్ వాల్నట్స్, అంటే డేట్స్ వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దాంతోపాటు 2 or 3 బాదం సరిపోతుంది సెట్. ఫర్ ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ దిస్ నో యాడెడ్ షుగర్ హనీ. నేనైతే దీనిలోకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూ కోసం సో అంజీర్ డేట్స్ అయితే వేసాను. దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ బాదం అండ్ క్యాష్యూ కూడా వేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్, కాకపోతే ఇఫ్ పాసిబుల్ వేసుకోండి. సో మీరు కూడా ఈ ఓట్మీల్ అనేది ట్రై చేయండి. ఓట్మీల్ ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. కాకపోతే ఇప్పుడే లైక్ కొట్టేయండి, లైక్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఏ వీడియో అంటే దేనిపైన చేద్దామని హెల్తీ మీల్ కింద కామెంట్ చేయండి, తర్వాత దానిపైన చేసేద్దాం. బాయ్ బాయ్.